మందు సిగరెట్ అమ్మాయి కన్నా బెట్టింగ్ కి బానిస అయితే బెట్టింగ్ వల్ల 3,50,00,000 రేంజ్ రోవర్ 700 గ్రాముల బంగారం పోగొట్టుకున్న వ్యక్తి కథ. బెట్టింగ్ యాప్స్ ని నిర్మూలించడం ఇండియాలో ఈజ్ ఇట్ పాసిబుల్లేనా? జూదం వల్ల పాండవులే రాజ్యం సైన్యం అన్ని పోగొట్టుకుని అజ్ఞాతవాసం వనవాసం తప్పలేదు. పింఛనే డబ్బుతో బెట్టింగ్ యాప్, ఫ్యాంటసీ యాప్స్ అంటూ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్న యువత. ఓన్లీ వన్ బెట్టింగ్ యాప్ తో ఎంత మనీ వస్తుందో తెలుసా? బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళు అరెస్ట్ కూడా అయ్యారు. సెలబ్రిటీస్ కూడా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారు. వీళ్ళ సంగతి ఏంటి? ఎంతో మంది బెట్టింగ్ వల్ల సూసైడ్ చేసుకుంటున్నారు. మరి బెట్టింగ్ యాప్స్ ని గవర్నమెంట్ ఏం చేస్తుంది? సరదాగా స్టార్ట్ అయ్యి బెట్టింగ్ ప్రాణాలకి కుటుంబాలకి పెద్ద ముప్పు. ఒక సర్వే ప్రకారం చూస్తే 2023లో IPL లో బెట్టింగ్ యాప్స్ కలెక్ట్ చేసిన మనీ 2,800 కోట్లు. బెట్టింగ్ ఆడి 20 లక్షలు అప్పు చేసుకుని మృతి చెందిన బీటెక్ స్టూడెంట్, కాలేజ్ ఫీజు కని డబ్బిస్తే బెట్టింగ్ ఆడి పోగొట్టుకున్న స్టూడెంట్, బ్యాంకులో ఉన్న మనీని తీసుకెళ్లి బెట్టింగ్ ఆడి పోగొట్టుకున్న గవర్నమెంట్ బ్యాంక్ ఎంప్లాయ్. ఇవన్నీ చూశాక నాకైతే ఒకటి అర్థమైంది. మన రజనీకాంత్ గారు ఒక డైలాగ్, కష్టపడకుండా ఏది రాదు, కష్టపడకుండా వచ్చింది ఎన్నటికి మిగలదు. యువకులని ఆకర్షిస్తూ అందినంత జోచేస్తూ ముంచేస్తున్నాయి ఈ బెట్టింగ్ యాప్స్. బెట్టింగ్ యాప్స్ తో లక్షల కోట్లు గెలవచ్చా? రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అవ్వచ్చా? ఇందులో గెలిచిన వాళ్ళు ఉన్నారా? ఇవన్నీ కూడా ఈ వీడియోలో మాట్లాడదాం. ఈ వీడియో అలాగే ఎండ్ దాకా చూస్తే నీకు బెట్టింగ్ మీద ఉన్న ఒక మంచి క్లారిటీ వస్తుంది. అలాగే బెట్టింగ్ గురించి నీకేమనిపిస్తుందో, నీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయి. నీ కామెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే మన ఛానల్కి ఒక గట్టిగా సబ్స్క్రైబ్ చేసుకో. నువ్వు కొద్దిగా సపోర్ట్ ఇస్తే ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయి. దిమ్మ తిరిగే కంటెంట్ అందిస్తూనే ఉంటా. మహాభారతంలో పాండవులకే తప్పలేదు. జూదమాడి రాజ్యం సైన్యం అన్ని పోగొట్టుకున్న వాళ్ళు అజ్ఞాతవాసం వనవాసమే తప్పలేదు. బెట్టింగ్ యాప్స్ డౌన్లోడ్ చేసి లాగిన్ అయిన తక్షణమే కొద్దిగా బోనస్ అమౌంట్ వస్తుంది. ఫస్ట్ 5 మ్యాచెస్ బాగానే గెలుస్తావు. దాని తర్వాత అసలు ఆట షురు. ఇక పోయేది తప్ప వచ్చేది అస్సలు ఉండదు. సరదాగా స్టార్ట్ అయ్యి బానిస అయిపోవడమే. డబ్బులు ఉన్నా లేకపోయినా అప్పు చేసో ఇంకేదో చేసో ఆడవలసిన పరిస్థితి వస్తుంది ఈ బెట్టింగ్ యాప్ వల్ల. ఈ డబ్బులన్నీ పోగొట్టుకున్నాక నీకు అనిపిస్తుంది ఒక దారి, అదే సూసైడ్ చేసుకుందామా అని. బెట్టింగ్ ఆడి 20 లక్షలు అప్పు చేసుకుని మృతి చెందిన బీటెక్ స్టూడెంట్, బెట్టింగ్ అంటూ సరదాగా ఆడుతున్న యువకుడు హాస్టల్లో ప్యాన్కి ఉరి, కాలేజ్ ఫీజు కని డబ్బులు ఇస్తే బెట్టింగ్ ఆడి పోగొట్టుకున్న స్టూడెంట్. ఇలాగా చెప్పుకుంటూ వెళ్తే 1 కాదు 2 కాదు 100ల్లో 1000ల్లో ఎగ్జాంపుల్స్ వస్తూనే ఉంటాయి. కానీ ఒక్క బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేస్తే వాళ్ళకు వచ్చే డబ్బు లక్షల్లో కోట్లలో. యూట్యూబ్ లో కూడా బెట్టింగ్ యాప్ ఇన్ఫ్లుయెన్సర్ రీసెంట్ గా పెరిగిపోయారు. సెలబ్రిటీస్ పేరు వద్దు కానీ ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే దాంట్లో సెలబ్రిటీస్ కూడా బాగా పెరిగిపోతున్నారు. మరి గవర్నమెంట్ ఎందుకు ఈ బెట్టింగ్ యాప్స్ ని బ్యాన్ చేయలేదు? ఇంతటి దారుణానికి దారి తీస్తున్న ఈ బెట్టింగ్ యాప్స్ ని గవర్నమెంట్ ఏం చేయకుండా ఎందుకు వదిలేస్తుంది? గవర్నమెంట్ ఎకానమీ, GDP, బ్లాక్ మనీ, అవాలా ఒక విధంగా ఈ బెట్టింగ్ యాప్సే కారణం. ఇప్పుడు అర్థమైందా గవర్నమెంట్ ఎందుకు బెట్టింగ్ యాప్స్ ని బ్యాన్ చేయట్లేదు? ఒక సర్వే ప్రకారం చూస్తే 2023లో IPL లో బెట్టింగ్ యాప్స్ కలెక్ట్ చేసిన మనీ 2,800 కోట్లు. ఇది జస్ట్ IPL లో బెట్టింగ్ యాప్స్ మాత్రమే. ఇంకా ఇలాంటి బెట్టింగ్ యాప్స్, ఫ్యాంటసీ యాప్స్ ఎన్ని ఉన్నాయో, దీని నుంచి వచ్చే ఇన్కమ్ ఎంత ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. యూట్యూబర్స్ జస్ట్ ఒక్క బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేస్తే లైఫ్ సెటిల్, అంత మనీ వస్తుంది ఈ బెట్టింగ్ యాప్స్ నుంచి. ఎవరైనా సరే ఇలా డబ్బులు వస్తుందంటే అట్రాక్ట్ అవ్వడం కామన్. ఎవరైతే బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు పోగొట్టుకున్నారో వాళ్ళు ఇంటర్వ్యూలు చేసిన తర్వాత తెలిసింది ఒకటే, చెప్పింది కూడా ఒకటే, ఎవరు కూడా బెట్టింగ్ యాప్స్ ఆడద్దండి, ఆడి డబ్బులు పోగొట్టుకుని మోసపోకండి. ఇది మీకే కాదు మీ ప్రాణాలకు కూడా కుటుంబాలకు కూడా పెద్ద ముప్పు అంటున్నారు బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు. ఫస్ట్ లో గెలవచ్చు కానీ దాని తర్వాత అసలు ఆట షురో. ఉన్నవన్నీ కూడా ఊడ్చి పెట్టాల్సి వస్తుంది. బెట్టింగ్ యాప్స్ చాలా ప్రమాదకరం. నాటి మహాభారతం నుంచి నేటి వరకు బెట్టింగ్ లో బాగుపడ్డ వాళ్ళే లేరు. బెట్టింగ్ అలవాటైన వ్యక్తికి రాత్రి పగలు నిద్ర, ఆహారాలు, మంచి చెడు ఏవి ఉండవు. ఇది ఒక భయంకరమైన అడిక్షన్. రాత్రికి రాత్రే లక్షల్లో కోట్లలో డబ్బు గెలవచ్చని బెట్టింగ్ యాప్స్ కి దిగుతున్నారు. కానీ అక్కడ జరిగే సినిమా అసలు వేరు. ఉన్న ఆస్తి పాస్తి, కారు, బైక్, గోల్డ్ అన్ని అమ్ముకొని
నడు రోడ్డుకి వస్తున్న కుటుంబాలు ఎన్నో. సినిమాల్లో, యూట్యూబ్ వీడియోస్లో, రీల్స్లో, అడ్వర్టైజ్ల్లో చూపించినంత ఈజీగా మనీ అస్సలు రావు. సినిమాలు వేరు, నిజ జీవితం అస్సలు వేరు. కష్టపడి చదివి జాబ్ తెచ్చుకోనో, స్కిల్స్ పెంచుకోనో, బిజినెస్ స్టార్టప్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బులు సంపాదించాలి. కానీ బెట్టింగ్స్తో అస్సలు కాని పని. ఒకసారి బెట్టింగ్ అడిక్షన్ అయితే లైఫ్, కెరియర్, మానసిక ప్రశాంతత, ఫ్యామిలీ టైం అన్నీ కూడా మటాష్. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేవాళ్ళు మారరు, కానీ ఆడేవాళ్ళైనా మారాలి. అది స్టార్టింగ్లోనే ఆ అడిక్షన్ వదులుకుంటే చాలా మంచిది. ఓవరాల్గా నా కన్క్లూషన్ ఏంటి అంటే, ఏ స్టార్, ఏ సెలబ్రిటీ, ఏ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరు ఎన్ని చెప్పునా ఏది మంచి, ఏది చెడు, ఏది ఆడాలి, ఏది ఆడకూడదు, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, వాట్ టు బిలీవ్, వాట్ నాట్ టు బిలీవ్ అనే విచక్షణ జ్ఞానం నీకుండాలి. ఈ బెట్టింగ్ యాప్స్లో దిగేవాళ్ళు మీకోసం కాకపోయినా మీ అమ్మ, నాన్న, భార్య, పిల్లలు, కుటుంబం కోసమైనా వదిలేయాలి. లేదంటే నీ వల్ల నీ ఫ్యామిలీ కూడా నడి రోడ్డుకి వస్తుంది. డబ్బులు సంపాదించడానికి బెట్టింగ్స్ ఒకటే కాదు, లక్ష మార్గాలు ఉన్నాయి. డబ్బులు సంపాదించడానికి బెట్టింగ్ ఒకటే కాదు, లక్ష మార్గాలు ఉన్నాయి. ఇంతవరకు నా వీడియోస్ చూసావంటే నీకు ఇంట్రెస్టింగ్ బాగానే ఉంటుంది, వీడియో నచ్చే ఉంటుంది. వీడియోకి లైక్ చేసావా? సూపర్. నువ్వు ఇచ్చే కామెంట్ లైకే నాకు ఒక బెస్ట్ ఇన్స్పిరేషన్. ఇంకా వీడియోస్ కంటెంట్ అప్డేట్ అవ్వడానికి ట్రై చేస్తా. ఇంకా పెద్ద కంటెంట్, రీచ్ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తా. నీకు వీడియోస్ నచ్చేలా కూడా ట్రై చేస్తా. జై హింద్.